తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లో ఏ విధముగా అయితే తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చారో అలాగే అదే చరిష్మా అదే నాయకత్వంతో నారా లోకేష్ గారు కూడా సుదీర్ఘ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో రావడానికి తోడ్పడిన నాయకుడు. అలాగే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, అధికారంలోకి రాదు అని ఎవరైతే చెప్పారో వాళ్ళ మొఖాలికి చెప్పుతో కొట్టినట్టు ఆయన పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు నేను అండగా ఉన్నాను, మీరు నా వెంట నడవండి అని తెలుగుదేశం శ్రేణులకు ఉత్తేజపరిచి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి దోహదపడిన నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి మేము నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి రేపు ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే ప్రజల సమస్యలు అన్నీ ఇంకా ఎక్కువ సమస్యలు ఎక్కువ పార్టీకి కానీ ప్రజలకు కానీ లాభం ఏది. కాబట్టి మేము నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే ఏమిటి, ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలకు సామాన్య ప్రజలకు వాళ్ళు ఏదైతే వేధించారో వైసీపీ వాళ్ళు ఎవరు వేధించారు ఏదనేది దాంట్లో ఆయన రాసుకున్నారు. దానికి అనుగుణంగా ఎవరైతే దౌర్జన్యములు చేశారో, ఎక్కడ దౌర్జన్యం జరిగిన తర్వాత కేసులే పెట్టలేదో అటువంటి పరిస్థితి ఎక్కడ ఉండో ఆ రెడ్ బుక్లో ఆయన రాసుకున్నారు. దాని ప్రకారం ఆయన చర్యలు తీసుకుంటారు. మరి రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు పురుషులే కాదు 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఒకే ఆకాంక్ష మీద ఉన్నారు. అది ఏంటంటే యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రిగా చెయ్యాలని, మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలంతా కూడా కార్యకర్తలు ప్రజలు అంటే ఒక మతం కులం ఏం లేకుండా తను కోరుకుంటున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల గురించి ఏ సందులో ఏ గల్లీలో ఎవరు ఏం చేశారు అంటే సైకో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ రకంగా బాధలు పెట్టాడు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాడు, ఏ రకంగా ఆడబిడ్డలు అన్యాయం అయిపోయారు, ఏ రకంగా మానభంగాలు జరిగినాయి, ఎట్లా గంజాయికి పెంచి పోషించారు అని ఆ రకంగా ఉన్నప్పుడు తన బాధలన్నీ తెలుసుకున్న నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి మరి యువ నాయకుడు నారా లోకేష్ కి మరి ఉప ముఖ్యమంత్రిగా ఇవ్వాలని మేమంతా కూడా, నేను ఒక మహిళగా ఒక ముస్లింస్ మహిళగా నేను కోరుకుంటమే కాదు మా సమాజం అంతా కూడా తను కోరుకుంటుంది. ఎందుకంటే మొన్న ఆయన ఒక మాట మాట్లాడారు, మౌజన్లకి ఇమాములకి కూడా మళ్ళీ వెంటనే వాళ్ళకి 10,000 5,000 రూపాయలు ఇవ్వాలని కోరుకున్న నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ఇచ్చినప్పుడు ఈ సైకో ప్రభుత్వంలో మా ఇమాములకి మరి మా మౌజన్లకి మా షాదీకా మా దుల్హన్ పథకాలు అన్ని తీసేశాడు. కాబట్టి యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇట్లాంటి అన్ని కూడా మా సమాజానికి మంచి జరిగిద్దని మేమంతా కోరుకుంటమే కాదు ఆ అల్లాని దువా కూడా చేస్తున్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యోగలం రథసారథి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే యువగలం పాదయాత్రతో రాష్ట్ర నలుమూలల్లో జరుగుతున్న సమస్యలపై పాదయాత్ర చేసి స్వయంగా సమస్యలు తెలుసుకున్న మనిషి నారా లోకేష్ గారు. అటువంటి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నియమించాలని కోరుతున్నాము. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో
1983లో పార్టీ రామారావు గారు స్థాపించినప్పుడు గెలిచింది. ఆ తర్వాత అక్కడ ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అటువంటి నియోజకవర్గంలో నేను నాయకుడిగా అక్కడ ఎదుగుతాను, ఆ నియోజకవర్గంలో పార్టీ మళ్ళీ గెలిపిస్తాను పార్టీని ఇది చేసి మళ్ళీ అక్కడ ఆయన 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నాయకుడు నారా లోకేష్ గారు. అటువంటి నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు కేటాయించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.